హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే, ఈ వాల్మీకి రామాయణం ఇట్లాంటి బుక్స్ చదువుతూ ఉంటాను. పురాణాలు చదవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, వినడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు. అలాగే పెద్దవాళ్ళకి కళ్ళు సరిగా కనిపించవు, చాలామంది పిల్లలకి కూడా వినిపించవచ్చు ఇది ఆడియో. అందుకని నేను పెడుతున్నాను. ఇది వాల్మీకి రామాయణం. నిన్న డే 1 అయిపోయింది, ఈరోజు డే 2 స్టార్ట్ చేస్తున్నాను. ఇది వాల్మీకి రామాయణం చదువుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నిన్న ఇంతవరకు పరిచయం వరకు అయిపోయింది. నిన్న ఇంతవరకు చదివాను. ఈరోజు డే 2 బాలకాండ చదువుతున్నాను. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించడంలో పరశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. దేవాది దేవుని దివ్యలీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకాల్లోనూ భౌతిక లోకాల్లోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగా అప్పుడే అక్కడకు వచ్చాడు. శ్రీ నారదుణ్ణి చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవంగా లేచి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించారు. ఆ తర్వాత వారు శ్రీ నారదుని సాంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండబేసి అర్ఘ్య పాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదునితో, తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవడు? అందరిలోనూ అత్యంత గణుడు, విద్వాంసుడు, శక్తివంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడెవడు? నిష్కలంకమైన శౌల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవరు? తనకు సాటిలేనివాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు, క్రోధానికి కానీ అసూయానికి కానీ ఎన్నడూ లోబడనివాడు, ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగలిగేవాడెవడు? మూల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవడు? లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందినవాడెవడు? ఓ మహర్షి, నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు. ముల్లోకాలలో విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతను సకల దివ్యలక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యాలతో కూడుకొన్నవాడు, తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు, అపరితమైన శక్తులకి అధిపతి అయినవాడు అని చెప్పాడు. రాముడు ఆజానుబాహుడు. ఆయన కంఠంపై 3 మంగళ రేఖలున్నాయి. అతడు మహాభుజుడు, విశాలమైన వక్షము, అందంగా తీర్చిదిద్దినట్లు శిరస్సు, ప్రసన్నమైన ముఖము, దృఢమైన దవడలు కలవాడు మరియు పుష్టిగా గూఢముగానున్న సంధి ఎముకలు గలవాడు. ఆయన విశాల నేత్రుడు, దివ్యైన విగ్రహము, చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవాలు కలడు. ఆయన దేహము సుఖవర్ణముతో తేజస్సు కలది. లోతు తరచుటకు సాధ్యము కాని ఏధస్సు కలవాడు. గంభీరమైన వర్తనము కలవాడు. అద్భుతమైన కంఠస్వరము మరియు వక్తృత్వ శక్తి కలవాడు. శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌలీల్యం కలవాడు. సత్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు. ఆత్మసాక్షాత్కారములో సంపూర్ణుడు. వర్ణాశ్రమ ధర్మం సముద్ధరిస్తున్న వాడు. నిజానికి సకల విశ్వానికి ఆధారం అతడే. సకల శత్రువులను సంహరించేవాడు. తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రమం అతడే. శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు. అంతేగాక సకల విధి ఆయుధాలను ప్రయోగించటంలోనూ దిట్టమైనవాడు.
పట్టిన పట్టు విడవనివాడు, అసాధారణ ధారణ శక్తి గల మేధావి. నిజానికి అతని పాండిత్యం పరిమితమెరుగనిది. అతను వివేకవంతుడు, దయాద్ర హృదయుడు, యుద్ధరంగంలో మేటి వీరుడు. అతడు సకల ప్రాణులకు ప్రతిపాత్రుడు, మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూసే నిష్పక్షపాతి, సముద్రం వలె గంభీరమైన వాడు, ధైర్యంలో హిమాలయం వంటివాడు, శక్తిలో విష్ణువు వంటివాడు, అందంలో చంద్రుని వంటివాడు, ఓర్పులో భూదేవిని పోలినవాడు, కోపంలో ప్రళయకాలంలో చెలరేగే అగ్ని లాంటివాడు, సంపదలలో కుబేరుని వంటివాడు, భక్తి శ్రద్ధలలో ధర్మాది దేవతయే. ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు. శ్రీరాముడు పరిపాలనలో ఏ ఒక్కడు కానీ ఆది వ్యాధుల బారిన పడలేదని, రామరాజ్యంలో దొంగల భయం కానీ, కరువు కాటకాలు కానీ, ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తులతూగుతున్నారని చెప్పాడు. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్యయుగంలో మాదిరిగా పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వరదలు, భూకంపాలు, కరువులు వంటి ప్రకృతి బీభత్సాలు ఎన్నడూ వాటిల్లలేదు. స్త్రీలంతా పతివ్రతలుగా ఉంటారు. ఏ స్త్రీకి కానీ ఎన్నడూ వైధవ్యం ప్రాప్తించలేదు. ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని 11,000 సంవత్సరాలు పాలించిన మీదట తన పరంధామానికి వైకుంఠానికి చేరుకుంటాడు. ముల్లోకాలకు శ్రేయస్సు కూర్చటానికై వాల్మీకి ముని యొక్క సందేహాలను తీర్చిన శ్రీ నారదుడు యథాప్రకారం శ్రీమన్నారాయణుని లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయడానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు. తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుని వెంటబెట్టుకొని తమసా నది తీరానికి పయనమైనాడు. అరణ్యంలో నది తీరాన వాల్మీకి నారదుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైదానంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి. సరిగా అప్పుడే ఒక దుర్బుద్ధి గల నిషాద జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోట నుంచి ఈ వలకి వచ్చి ఒక బాణాన్ని వదలడంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ నేల కొరిగింది. తనలో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులోకి గిలగిలాడడం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరాల నుంచి నిరాశ అనే అగాధంలోకి విసిరివేయబడినదై భీతావహమై అర్ధనాదాలు చేసింది. ఈ విషాద సంఘటనను చూసిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేగానికి లోనైంది. నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకంగా భావించిన వాల్మీకి అగ్రహోదగ్రుడైనాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగా మశాశ్వతి స్వమా యత్వంచ మిథునాదేకమవది కామమహితం. ఓరి పక్షులను వధించే నిషాదుడా, తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపమెరుగని అమాయకమైన మగపక్షిని నిర్దయగా వధించిన పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించెదవుగాక అంటూ శపించాడు. అయితే ఈ శాప వచనాలను పలికిన వెంటనే వాల్మీకి తన కోపాన్ని కట్టడి చేసుకోలేక పోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు. అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావానికి లోనై వివశులై వ్యవహరిస్తున్నారని విషయం తన బోటి విఘ్నుడికి నిజానికి తెలియలేదేమీ కాదు. వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అదే సమయంలో తన నోటి నుంచి వెలువడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన ఛందోగతి ఉన్నందున వాల్మీకి ఆశ్చర్యచకితుడయ్యాడు. నిజానికి ఆ శాపవచనం తాను
శ్రీ నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తూ వచ్చిన రామాయణం యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది. దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి, నా శోకంలో నుండి ఒక్కొక్కటి 8 మాత్రలు గల 4 పంక్తులు వెలువడ్డాయి. శోకంలో నుండే ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది. ఎందుకంటే కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కావ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు. తర్వాత వాల్మీకి తమ సానదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. నిషాదుని శపిస్తూ తను పలికిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాలంలోని అత్యున్నతమైన తన లోకం నుంచి దిగి రావడాన్ని వాల్మీకి గమనించాడు. సంభ్రమాశ్చర్యాలు ఉప్పిరిగొనగా అతడు విశ్వంలోని ఆ అగ్రజునుడైన బ్రహ్మను స్వాగతించడానికై లేచి నిలబడ్డాడు. అలా తన యందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవునికి వాల్మీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనను విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు. అంతటా అందరి హృదయగత భావాలను ఎరిగినవాడు విశ్వపితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో, ఋషివర్యేణ్య, నిషాదుడైన వేటగాన్ని అనవసరంగా అనుకుంటూ మదనపడటం ఆపు. నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే. నీవు సాధించవలసిన ఉన్న ఒక మహాకార్యాన్ని నిన్ను ఉద్యుక్తుణ్ణి చేయడానికై నీ నోటి ద్వారా ఆ మాటలు పలకబడ్డాయి. ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్యలీలతో కూడిన శ్రీరామచంద్రుని జీవన చరిత్ర కావ్యాన్ని నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఎతెంచింది. ప్రియమైన వాల్మీకి, ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేమీ లేదు. ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెళ్ళబడతాయి. అలా నా అనుగ్రహంతో రామాయణాన్ని నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు. వాల్మీకి ఆ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ హంసవాహనంపై తన లోకానికి తిరిగి వెళ్ళాడు. అంతటా వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని లీలలు తెలుసుకునేందుకై ధ్యానంలో కూర్చున్నాడు. తీవ్ర ధ్యానంలో నిమగ్నుడైన వాల్మీకి శ్రీరాముని అవతారానికి సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి. 24,000 శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఆ మహాకావ్యాన్ని రచించడం పూర్తయిన మీదట దాన్ని ఎవరికి నేర్పాలి, స్మృతిలో భద్రపరిచి కథను ప్రపంచమంతటా చాటేదేగలననే సంశయం వాల్మీకి కలిగింది. వాల్మీకి అలా ఆలోచన నిమగ్నుడై ఉండగా మునికుమారుల వేషధారులైయున్న ఆయన శిష్యులు లవకుశలు ఆయన ఎదుటకు వచ్చి సాంప్రదాయబద్ధంగా పాదాభివందనాలు చేశారు. సీతాదేవి అరణ్య ప్రావాసంలో ఉండగా ఈ కవలను జన్మనివ్వటం నాటి నుంచి వారు వాల్మీకి సంరక్షణలో ఉండటం జరిగింది. సీత యొక్క పారిపత్యాన్ని దశకంఠుడైన శ్రావణుని స్పర్శ కారణంగా ఒక పౌరుడు సంశయించడంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది. ఆమెకు అరణ్య ప్రవాసం సంభవించింది. వారి బిడ్డలైన లవకుశల అద్భుతమైన ధరణా శక్తి, సంగీత పాటవం అబ్దినాయి. అంతేగాక వారు వేదవాదాంగ కోవిదులు. చూడడానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలికే. సంగీతంలో వారు గంధర్వులతో సమానమైన ప్రజ్ఞ కలవారు. అలాంటి ఆ కవలలు వాత్సల్యంతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణమైన అర్హత గలవారని స్ఫురించింది. ఆ తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధలతో లవకుశలను రామాయణాన్నంతటినీ నేర్పడం ప్రారంభించాడు. కవలలు మొత్తం కావ్యాన్ని కంఠస్థం చేశారు. వాల్మీకి ఆదేశాన్ననుసరించి వారు మహర్షులు, విద్వాంసులైన బ్రాహ్మణులు, విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనులు సముఖంతో శ్రీరామచంద్రుని అద్భుత లీలను గానం చేశారు. శ్రీరామచంద్ర లీలాగానాన్ని విన్న పండితులు దివ్యానంద పరుషులైనారు.
వారు లవకుశులను ప్రస్తుతించి వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు. నాటి నుంచి లవకుశలు రామాయణ మహాకావ్యాన్ని గానం చేస్తూ ప్రపంచమెదట పర్యటించసాగారు. పర్యటన క్రమంలో తుదకు వారు అయోధ్యకు చేరుకున్నారు. పురవీధులలో ఋషి కుమారులు వేషంలో సంచరిస్తూ ఈ బాలురిద్దరూ శ్రీరామచంద్రుడు చూశాడు. తన దివ్యలీలను అద్భుతంగా గానం చేస్తూ ఎల్లడలా నిరాజనందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధానికి ఆహ్వానించారు. అయినప్పటికీ ఆయన వారిని గుర్తించలేదు. బాల ఋషుల జంటను సాదరంగా సత్కరించి మీదుట ప్రభువు వారిని తన రాజసభకు ఆహ్వానించాడు. బ్రాహ్మణ తపాసుల వలె వేషాలు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణాలు ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గమనించారు. తన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను ఉద్దేశించి రాముడు, ఓ రఘువంశ శ్రేష్ఠులారా, వీరి అద్భుతమైన కథాగానాన్ని దయచేసి ఆలకించండి. ఈ బాలకులిద్దరూ తపస్సుల మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నాలు వీరిలో గోచరిస్తున్నాయి. ఈ కథను శ్రద్ధగా ఆలకించండి, ఎందుకంటే ఇది సాహితీ రమ్యతతో నిండి ఆ బాలగోపాలన్ని ఆకట్టుకునేలా ఉంది అన్నాడు. ధన్యవాదాలండి. నేను ఇలా ప్రతిరోజు చదివి వినిపిస్తూ ఉంటాను. చదవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఈ రామాయణం వినండి. చాలా మంచిగా ఉంటుంది, మనసుకి హ్యాపీగా ఉంటుంది. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.